Our today's topic is Memorandum of Association and Articles of Association. కంపెనీ మెమోరాండం ఆఫ్ అసోసియేషన్లో వివరాలని మనం నమోదు చేసేటప్పుడు రాసేటప్పుడు వాటన్నింటినీ 6 భాగాలుగా విభజించటం జరిగింది. కంపెనీ యొక్క మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ని 6 భాగాలుగా విభజించటం జరిగింది. ఆ 6 భాగాల్లో ఒక్కొక్క భాగాన్ని మనం 6 భాగాల్లోని ఒక్కొక్క భాగాన్ని మనం ఏమంటున్నామంటే ఖండించబడిన ఆ భాగాలు ఖండికలు ఉన్నాయి కదా, వాటిని క్లాజులు అంటున్నాం. ఏమంటున్నాం? క్లాజులు. కంపెనీ యొక్క మెమోరాండం ఆఫ్ అసోసియేషన్లో పేర్కొనబడిన అంశాలను లేదా పేరాలను లేదా ఖండాలను క్లాజులు అంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు ఈ పిక్చర్ చూస్తే అర్థమవుతుంది కంపెనీలోని అంశాలను మెమోరాండం ఆఫ్ అసోసియేషన్లోని అంశాలను ఎన్ని ఖండాలుగా మనం విభజించామనేది. 6. అందులో ఫస్ట్ క్లాస్, మొదటి క్లాస్ పేరు ఏంటంటే నేమ్ క్లాస్, నామధేయపు క్లాజు అంటాం. నేమ్ క్లాస్, నామధేయపు క్లాస్. నేమ్ క్లాస్ అనేది ఏంటంటే సంస్థాపన పత్రంలోని మొదటి క్లాస్ పేరు నేమ్ క్లాస్, నామధేయపు క్లాజు. ఇందులో కంపెనీ తన పేరును పేర్కొనవలసి ఉంటుంది. కంపెనీ తన పేరును పేర్కొంటుంది. పేరుతో పాటు కంపెనీకి పేరుకు సంబంధించిన ముఖ్య విషయాలను ఇందులో పేర్కొంటారు. అయితే ఈ పేరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కంపెనీ కొన్ని ముఖ్యమైన నిబంధనలను పాటించవలసి వస్తుంది. ఆ ముఖ్యమైన నిబంధనలు ఏంటి అనేది చూద్దాం. కంపెనీ నామధేయపు క్లాజును తయారు చేసేటప్పుడు అందులో కంపెనీ యొక్క పేరును తెలియజేయాలి. ఆ పేరుని తెలియజేసేటప్పుడు, పేరును రాసేటప్పుడు లేదా పేరుని ఎన్నుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన నిబంధనలను దృష్టిలో పెట్టుకొని దానికి పేరుని ఎంపిక చేసుకోవాలి. ఆ నియమాలు ఏంటి అంటే, ఫస్ట్ వన్, ఇంతకు ముందే ఉనికిలో ఉన్న అంటే ఆల్రెడీ రన్ అవుతున్న కంపెనీ పేరును కానీ లేదా అలాంటి పేరును కానీ పెట్టుకోరాదు. అంటే ఏంటి? కంపెనీకి పేరు పెట్టే ముందు ఆ విధమైన పేరు ఇంతకు ముందే ఎవరైనా పెట్టుకున్నారా చూడాలి. పెట్టుకున్నట్లయితే మనం మళ్ళీ ఆ పేరుని పెట్టుకోవడానికి అవకాశం మనకి లేదు. అలా పెట్టుకోవడానికి వీలు లేదు. రెండవది, అలాంటి పోలికలు ఉండే పేరుని కూడా మనం పెట్టుకోవడానికి వీలు లేదు. ఇంకో కండిషన్ ఏంటంటే, ప్రభుత్వము పేరును కూడా పెట్టుకోకూడదు, లేదా ప్రభుత్వ కంపెనీల పేర్లను కూడా పెట్టుకోకూడదు. ప్రభుత్వ కంపెనీల పేర్లకు దగ్గరగా ఉండే పేర్లను కూడా పెట్టుకోకూడదు. ఓకే, ఇవి ముఖ్యమైన నియమాలు. కంపెనీ పేరుని పెట్టుకునేటప్పుడు ఇంతకు ముందు ఉనికిలో ఉన్న కంపెనీ పేరుని పెట్టుకోకూడదు, దాని పోలి ఉండే పేరు పెట్టుకోకూడదు, ప్రభుత్వం పేర్లు కానీ ప్రభుత్వ కంపెనీల పేర్లను కానీ పెట్టుకోకూడదు, వాటికి దగ్గరగా ఉండే పేర్లను కూడా పెట్టుకోకూడదు. ఇంకా దీంతో పాటు
ఇంకో ముఖ్యమైన నిబంధనను కూడా మనం పాటించాలి. ఏంటంటే కంపెనీ పేరు రాసేటప్పుడు మనకి ముఖ్యంగా కంపెనీల్లో 2 రకాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఏంటంటే అవి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇంతకు ముందు క్లాసుల్లో మనం వాటి మధ్య తేడాల్ని కనుక్కున్నాం, ఏది పబ్లిక్ కంపెనీ ఏది ప్రైవేట్ కంపెనీ అని. మరి ఆ విషయాన్ని మనం పేరు చూడగానే గుర్తించగలగాలి. కంపెనీ ప్రభుత్వ కంపెనీయా లేదా ప్రైవేట్ కంపెనీయా అనేది మనం కంపెనీ పేరుని చూడగానే గుర్తించేందుకు వీలు ఉండాలి. అలా గుర్తించేందుకు వీలు ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాము, కంపెనీ పేరు చివరన ప్రైవేట్ కంపెనీ అయినట్లయితే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని, ప్రభుత్వ కంపెనీ అయినట్లయితే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని చేర్చాలి. కంపెనీ యొక్క పేరు చివరన ప్రైవేట్ కంపెనీ అయితే బ్రాకెట్లో ప్రైవేట్ అని రాసి పక్కన లిమిటెడ్ అని పెట్టాలి. ప్రభుత్వ కంపెనీ అయితే మామూలుగా కంపెనీ పేరు చివరన లిమిటెడ్ అని పెడితే సరిపోతుంది. అంతేకాకుండా చిహ్నాలు పేర్లు మరియు చిహ్నాల చట్టం ప్రకారం నిషేధించబడిన పేర్లను కంపెనీ పేర్కొనడానికి వీలు లేదు. కంపెనీ యొక్క పేర్లు మరియు చిహ్నాల చట్టం ప్రకారం నిషేధించబడిన పేర్లను మనం ఎన్నుకోవడానికి అవకాశం లేదు. ఇకపోతే సంస్థాపన పత్రంలోని 2వ క్లాస్, సంస్థాపన పత్రంలోని 2వ క్లాస్ సిచ్యుయేషన్ క్లాస్. దీన్నే మనం ఏమంటున్నామంటే ప్రధాన కార్యాలయం క్లాజు. దీంట్లో మనం ఏం తెలియజేస్తున్నామంటే కంపెనీ యొక్క ఆఫీసుని ఎక్కడ మనం స్థాపించబోతున్నాం, దాని అడ్రస్ ఏంటి, దాని చిరునామా పూర్తి వివరాలతో ఈ క్లాస్లో తెలియచేయాలి. ఓకే, కంపెనీ యొక్క ఆఫీస్ అడ్రస్, కంపెనీ రిజిస్టర్ ఆఫీస్తో కమ్యూనికేషన్కి లేదా బయట వ్యక్తులతో కమ్యూనికేషన్కి కంపెనీకి ఒక ప్రత్యేకమైన అడ్రస్ అవసరం కాబట్టి ఆ అడ్రస్ ఎక్కడ అనేది మనం ముందే నిర్ణయించి కంపెనీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి ఒక చిరునామా కావాలి కాబట్టి ఆ చిరునామాని ఎక్కడ అనేది ముందుగానే నిర్ణయించుకొని కంపెనీ ఈ క్లాస్లో ఆ చిరునామాని తెలియచేయాలి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్ క్లాస్. ఆబ్జెక్ట్ క్లాస్ అంటే ధ్యేయాల క్లాస్. ధ్యేయం అంటే ఇక్కడ కంపెనీ యొక్క ధ్యేయం ఏంటి, ఎందుకు కంపెనీని స్థాపించాము, ఏ తరహా వ్యాపారాన్ని మనం నిర్వహిస్తున్నాము, కంపెనీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి. సంస్థాపన పత్రంలోని అత్యంత ప్రాధాన్యమైన క్లాజు ధ్యేయాల క్లాజ్. ఎందుకంటే ఈ ధ్యేయాల క్లాజే కంపెనీ యొక్క అధికార పరిధిని
నిర్వచిస్తుంది. దాని యొక్క అధికార పరిధి ఎంతవరకు ఉంది అనేది ఈ క్లాజే తెలియజేస్తుంది. కంపెనీ యొక్క ధ్యేయాన్ని ఇందులో స్పష్టంగా పేర్కొనాలి. ఇది చాలా క్లియర్గా మనం కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని దీంట్లో తెలియచేయాలి. ఈ ధ్యేయాల క్లాజు దాటి కంపెనీ ప్రవర్తించకూడదు. అంటే ఇందులో ఏవి పేర్కొన్నామో వాటికి లోబడి మాత్రమే మనము కార్యకలాపాలను నిర్వహించాలి. ఓకే, అంటే ధ్యేయాల క్లాజు కంపెనీకి కొన్ని లిమిట్స్ని పెడుతుంది అని అర్థం. నియంత్రణ చేస్తుంది, దాని పరిధిని నిర్వచిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ధ్యేయాల క్లాజు ప్రకారం కంపెనీ చట్టవిరుద్ధమైన వ్యాపారం చేయకూడదు. చట్టవిరుద్ధమైన వ్యాపారం చెయ్యకూడదు. అదేవిధంగా ప్రజాహితానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు కూడా చేయకూడదు. ప్రజాహితానికి వ్యతిరేకమైన కార్యకలాపాలను కూడా కంపెనీ చేయకూడదు. ఓకే, ఇప్పుడు ధ్యేయాల క్లాస్ గురించి క్లియర్గా అర్థమై ఉంటుంది. ఏంటది? కంపెనీ సంస్థాపన పత్రంలోని క్లాజులన్నింటిలోకి ముఖ్యమైనది. అన్ని క్లాజులు దీనిపైన ఆధారపడి కూడా ఉంటాయి. అలాంటి క్లాజుని ఏమంటున్నాము? ధ్యేయాల క్లాజు. ఏం నిర్వచిస్తున్నాం ఇందులో అంటే అసలు కంపెనీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, కంపెనీ యొక్క పరిధి ఏంటి, కంపెనీ కార్యకలాపాలు ఎంతవరకు నిర్వహించవచ్చు, ఇలా కంపెనీకి సంబంధించిన ముఖ్యమైన నియమాలను దీంట్లో రాస్తున్నాం. దాని యొక్క అసలు ఉద్దేశం ఏంటి అనేది ఇక్కడ తెలుస్తుంది మనకి. అలా మనం కంపెనీ యొక్క ధ్యేయాల్ని మనం దీంట్లో తెలియజేస్తున్నాము. అలా ధ్యేయాల్ని నిర్ణయించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య అంశం ఏంటి? ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు చేయకూడదు, చట్ట విరుద్ధమైన వ్యాపారాన్ని చేయకూడదు. ఓకే, ఇప్పుడు ధ్యేయాల క్లాస్ గురించి క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి లయబిలిటీ క్లాస్, మూలధనపు క్లాజు. మూలధనపు క్లాజ్ కంటే ముందు లయబిలిటీ క్లాజ్, రుణ బాధ్యత క్లాజు. దీంట్లో సభ్యుల యొక్క రుణ బాధ్యత లయబిలిటీకి సంబంధించిన స్వభావాన్ని, వివరాలని మనము తెలియజేస్తున్నాము. నియమాలు ఎంత లయబిలిటీ ఎలా ఉంది, లిమిటెడా అన్లిమిటెడా, లిమిటెడ్ లయబిలిటీయా అన్లిమిటెడ్ లయబిలిటీయా అనే విషయాన్ని మనం తెలియజేస్తున్నాం. నార్మల్గా కంపెనీల లయబిలిటీ ఎప్పుడు కూడా కంపెనీలోని వ్యక్తుల యొక్క రుణ బాధ్యత ఎప్పుడు కూడా లిమిటెడ్ గానే ఉంటుంది. కొన్ని కంపెనీలలో మాత్రమే అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. కానీ సాధారణంగా ఎప్పుడు కూడా కంపెనీల లయబిలిటీ, కంపెనీలోని వాటాదారుల యొక్క లయబిలిటీ లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. వాళ్ళ యొక్క రుణ బాధ్యత అనేది వారి వాటాకు మాత్రమే పరిమితమై ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ క్లాస్.
క్యాపిటల్ క్లాజ్ అనేది కంపెనీ యొక్క మూలధనానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తుంది. కంపెనీ యొక్క మూలధనానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తుంది. ఈ క్లాస్లో మనం కంపెనీ యొక్క మూలధనాల్లోని రకాలను తెలియజేస్తున్నాం. ఆ మూలధనాల రకాల వివరాలను తెలియజేస్తున్నాం. సాధారణంగా కంపెనీ మూలధనాన్ని మనం వివిధ రకాలుగా చెప్పుకుంటున్నాం. అందులో మొదటిది అధికృత మూలధనం, ఆథరైజ్డ్ క్యాపిటల్. అధికృత మూలధనం, ఆథరైజ్డ్ క్యాపిటల్. కంపెనీ యొక్క అధికృత మూలధనం అంటే మ్యాక్సిమం లిమిట్ ఎంత అనేది తెలియజేస్తున్నాం. రెండవది నామమాత్రపు మూలధనం, నామినల్ క్యాపిటల్ ఎంత, లేదా నమోదైన మూలధనం. అధికృత మూలధనం లేదా నామమాత్రపు మూలధనం లేదా నమోదైన మూలధనం అంటున్నాం. ఇవన్నీ కూడా ఒకటే పేర్లు. ఎంత అనేది దీంట్లో తెలియజేస్తున్నాం. అంటే ఎంత వరకు మనం మూలధనాన్ని ప్రజల నుండి తీసుకోవచ్చు వాటాల రూపంలో. ఓకే, కంపెనీ ఎంత మూలధనం వరకు వ్యాపారాన్ని నిర్వర్తించవచ్చు అనేది దీంట్లో తెలుసుకుంటాం. ఇకపోతే నెక్స్ట్ వన్ అండ్ ద లాస్ట్ వన్, అసోసియేషన్ లేదా చందా క్లాజ్. సబ్స్క్రిప్షన్ క్లాజ్, అసోసియేషన్ ఆర్ సబ్స్క్రిప్షన్ క్లాజ్. అసోసియేషన్ ఆర్ సబ్స్క్రిప్షన్ క్లాజ్ అంటే ఏంటంటే చందా క్లాజ్ లో సంస్థాపన పత్రం ముగుస్తుంది. ఇది లాస్ట్ క్లాజ్. పబ్లిక్ కంపెనీ అయితే 7, ప్రైవేట్ కంపెనీ అయితే 2 సభ్యులు చందా సమకూర్చాలి, కంపల్సరీ అన్నమాట. పబ్లిక్ కంపెనీ అయితే 7, 7 మెంబర్స్. ప్రైవేట్ కంపెనీ అయితే 2 ఈ కంపెనీకి చందాను సమర్పించాలి. మరియు ఈ పత్రాన్ని ధృవీకరిస్తూ సంతకం కూడా చేయాలి. అంతేకాకుండా వారి వాటాల సంఖ్యను కూడా ఇక్కడ తెలియచేయాలి. ఓకే, అసోసియేషన్ లేదా చందా క్లాజ్ లో ఏం రాస్తున్నాం? పబ్లిక్ కంపెనీ అయితే 7, ప్రైవేట్ కంపెనీ అయితే 2 వ్యక్తులు చందాని సమకూర్చాలి. వారి యొక్క చందా వివరాలను ఇక్కడ తెలియజేయాలి. ఈ పత్రాన్ని ధృవీకరిస్తూ సిగ్నేచర్ కూడా వాళ్ళు చెయ్యాలి. వాళ్ళ వాటా సంఖ్యను కూడా తెలియజేయాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పటిదాకా మనం ఈ క్లాజ్ల గురించి చదువుకున్నాం కదా. ఏంటి ఈ క్లాజ్లు? సంస్థాపన పత్రంలో భాగాలు. అయితే వీటిలో ఈ క్లాసుల్లో మరి అన్ని రాసేసుకొని రిజిస్టర్కి ఇస్తున్నాం, అవునా? అలా ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏదైనా మార్పులు చేయాలనుకున్నప్పుడు చేసేందుకు వీలు అవుతుందా లేదా అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ క్లాజులలో మార్పులు చేసే అవకాశం మనకు ఉందా లేదా, ఉన్నట్లయితే ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. సంస్థాపన పత్రం అనేది రాసుకునేటప్పుడు మ్యాక్సిమం
మళ్ళీ మార్చడానికి అవసరం రాకుండా ఉండే విధంగా రాయాలి. కానీ కొన్ని సందర్భాల్లో మానవుడు సహజంగానే కొన్ని తప్పులు చేయటం కానీ లేదా అతని చుట్టూ ఉన్న పరిసరాల వల్ల కానీ లేదా తన వ్యాపార స్థితిగతులను బట్టి కానీ కొన్ని మార్పులను చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు దీంట్లో మార్పులు ఏ విధంగా చేయొచ్చు, దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏంటి అనేది చూద్దాం. సంస్థాపన పత్రంలోని క్లాజులలో మార్పులు చేయవలసి వచ్చినప్పుడు ఏ విధమైన నియమ నిబంధనలను మనము పాటించాలి అనేది చూద్దాం. ఇప్పుడు కూడా మనం ఇదే వరుస క్రమంలో చూద్దాం. ఫస్ట్ నామధేయపు క్లాజు. దీన్ని ఎలా మార్చొచ్చు అంటే దీంట్లో ఉన్న అంశాల్ని మనం మార్చడానికి ఉన్న అవకాశాలు ఏంటంటే ప్రత్యేక తీర్మానం జారీ చేయటం ద్వారా మరియు కేంద్ర ప్రభుత్వ అనుమతిని పొందటం ద్వారా ప్రత్యేక తీర్మానం అంటే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎవరితోటి వాటాదారులతోటి సమావేశం ఏర్పాటు చేసి అందులో ఒక తీర్మానాన్ని చేసి ఏం తీర్మానం? ప్రత్యేక తీర్మానం. తీర్మానాలు 2 రకాలు ఉంటాయి, సమావేశాలు 2 రకాలు ఉంటాయి, తీర్మానాలు 2 రకాలు ఉంటాయి, సాధారణ, ప్రత్యేక. ఓకే, అలా మనం ప్రత్యేక తీర్మానం జారీ చేయటం ద్వారా లేదా మరియు కేంద్ర ప్రభుత్వ అనుమతిని పొందటం ద్వారా కంపెనీ పేరుని మార్చే అవకాశం మనకి ఉంటుంది. ఓకే, ప్రత్యేక తీర్మానం ద్వారా కేంద్ర ప్రభుత్వ అనుమతి ద్వారా మనం నామధేయ క్లాజ్లో మార్పులు చేయొచ్చు. కంపెనీ ఏ పేరుతో నమోదైందో ఆ పేరు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం ప్రకారం ఇంతకు ముందే ఉనికిలో ఉన్న కంపెనీ పేరుతో ఉంటే లేదా ఆ పేరుతో దగ్గరి పోలిక కలిగి ఉంటే అప్పుడు సాధారణ తీర్మానం ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వ అనుమతితో మాత్రమే ఆ పేరుని మార్చొచ్చు. ఓకే, కంపెనీ పేరు ఇంతకు ముందే ఉన్న ఎగ్జిస్టెడ్ కంపెనీస్లో ఉన్నట్లయితే లేదా వాటికి దగ్గరగా ఉన్నట్లయితే మార్పు చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు ఏం చేయాలి? సాధారణ తీర్మానం అంటే సాధారణ సమావేశం ఏర్పాటు చేసి సాధారణ తీర్మానం చేసి దానితోటి కేంద్ర ప్రభుత్వ అనుమతిని కూడా తీసుకొని అప్పుడు మనం పేరుని మార్చొచ్చు. రెండవది ప్రధాన కార్యాలయపు క్లాజ్. ప్రధాన కార్యాలయం క్లాజ్ సిచ్యుయేషన్ క్లాజ్ లో ఎలా మార్పులు చేయొచ్చు? ఒకే నగరము లేదా పట్టణము లేదా ఊరులో అంటే మనం ఎక్కడ ఉంటున్నామో ఆ ఊర్లో అని అర్థం. కంపెనీ ఇంతకు ముందు ఏ ప్లేస్ లో ఉందో ఆ ఊర్లో. ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మార్చాల్సి ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోపేట్లోనే మనము ఇంతకు ముందు మన కంపెనీ జోగినాథ్ టెంపుల్ పక్కన ఉందనుకోండి, ఇప్పుడు మనం దాన్ని బస్ స్టాండ్ దగ్గర పెట్టాలనుకుంటున్నాం, జోగిపేట్ బస్ స్టాండ్ కి దగ్గరలోకి మార్చాలనుకుంటున్నాం. అలాంటప్పుడు అని అర్థం. అంటే కంపెనీ ఇంతకు ముందు ఉంటున్న పట్టణంలోనే ఒక స్థలం నుండి మరొక స్థలానికి మార్చాలని అనుకున్నప్పుడు ఈ మార్పును సూచిస్తూ ఒక నోటీస్ను రిజిస్టర్ ఆఫీస్లో ఇస్తే సరిపోతుంది. ఓకే, అదే పట్టణంలో ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి జోగిపేటలోని జోగినాథ్ టెంపుల్ నుండి
జోగిపేట్ బస్ స్టాండ్కి మార్చాలి, బస్ స్టాండ్ దగ్గరికి మార్చాలి అని అనుకున్నప్పుడు కంపెనీల రిజిస్ట్రార్కి తెలియజేస్తే సరిపోతుంది. నోటీస్ ద్వారా తెలియజేయాలి. అలా కాకుండా కంపెనీ యొక్క రిజిస్టర్ ఆఫీసుని ఒక ఊరి నుండి మరో ఊరికి మారుస్తున్నప్పుడు, అంటే జోగిపేట నుండి సంగారెడ్డికి మార్చుతున్నాం అనుకోండి, అలా ఒక ఊరి నుండి మరొక ఊరికి మార్చాలనుకుంటున్నప్పుడు ప్రత్యేక తీర్మానాన్ని జారీ చేయవలసి ఉంటుంది. ఇంకా ఒకవేళ కంపెనీ యొక్క రిజిస్టర్ ఆఫీసుని ఒక రిజిస్టర్ అధికార పరిధి నుండి మరొక రిజిస్టర్ అధికార పరిధిలోకి మార్చుతున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే రాష్ట్ర రీజనల్ డైరెక్టర్ చేత ధృవీకరించబడిన ప్రత్యేక తీర్మానం జారీ చేసి సమర్పించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మనం కంపెనీల సవరణల చట్టం 2000 సెక్షన్ 17A పేర్కొనడం జరిగింది. ఒక రిజిస్టర్ ఆఫీస్ పరిధి నుండి మరొక రిజిస్టర్ ఆఫీస్ పరిధిలోకి సంస్థ చిరునామా మారుతుంది అని అనుకున్నప్పుడు ప్రత్యేక తీర్మానంను జారీ చేసి మార్పు చేయవలసి వస్తుంది.